హలో అండి, నమస్తే. అల్లం చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాము. రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశల్లోకి కానీ, దేనిలోకైనా భలే టేస్ట్గా ఉంటుంది. నేను ఒక పావు కిలో చింతపండు ఇలా పిక్కలు ఇన్ని తీసుకొని, పీచులు ఉంటే ఇన్ని శుభ్రం చేసి పెట్టుకొని ఇలా ఆరబెట్టుకోండి. ఒక పావు కిలో అల్లం తీసుకొని దాన్ని పై పొట్టు తీసుకొని ఈ విధంగా శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఆరబెట్టుకోవాలి. నేను 3 వెల్లుల్లిపాయలు శుభ్రంగా వలుసుకొని అట్లా పెట్టుకున్నాను. పావు కిలో చింతపండుకి 2 గ్లాసులు వాటర్ పోసుకొని బాగా మరిగిన తర్వాత ఇది చింతపండు మునిగే వరకు నీళ్ళు పోసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోండి. బాగా నానిన తర్వాత మెత్తగా మిక్సీ పడితే బాగా మెత్తగా వచ్చేసేస్తుంది. ఈ విధంగా ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాండి పెట్టుకొని ఒక స్పూను ఆయిల్ వేసుకొని అల్లం ముక్కలు ఆరిన తర్వాత ఒక లైట్గా పచ్చి వాసన పోయే వరకు ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఇంతే, ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఈ వెల్లుల్లిపాయలు, ఈ అల్లం ముక్కలు మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఆ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు మనం ఆయిల్ పోపు పెట్టుకుందాము. పావు కిలో నూనె పడుతుంది. పావు కిలో చింతపండుకి పావు కిలో నూనె. దానిలో నేను పప్పు నూనె తీసుకున్నాను. దానిలో మామూలుగా దినుసులు శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి మామూలుగా మనం పోపు పెట్టేసేసుకొని గ్లాస్లో కొన్ని ఒక 10 వెల్లుల్లి రెబ్బల్ని మామూలుగా కొంచెం లైట్గా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. ఈ విధంగా పోపు పెట్టుకొని మనం ఇది ఆరుతూ ఉంటుంది. ఈలోపు మనం చట్నీ రెడీ చేసుకుందాం. ఈ పావు కిలో చింతపండు నానింది కదా, దానిలోకి 2 గ్లాసులు అంటే 200 ml 200 పావు కేజీ ఉప్పు బాగా కలుపుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ చేసుకోవాలి. నేను 2 సార్లుగా తీసుకున్నాను దాన్ని. ఆ విధంగా మిక్సీ చేసుకొని దానిలోనే అల్లం వెల్లుల్లి కూడా 2 సార్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో కారం ఆ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను. 1 గ్లాస్ కారం వేసుకొని పావు కిలో బెల్లం పడుతుంది. ఇప్పుడు అల్లము, బెల్లము, చింతపండు 3 పావులు తీసుకోవాలి. నూనె ఆయిల్ కూడా పావు కిలో పడుతుంది. ఈ విధంగా మెత్తగా మిక్సీ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. అదేవిధంగా మిగిలింది కూడా అలాగే వేసుకొని తీసుకున్నాను. ఇప్పుడు మొత్తం కలుపుకొని ఈ పోపు దాంట్లో వేసుకొని కలుపుకోవాలి. పోపు చల్లారిపోయింది కదా, ఇప్పుడు కలుపుకుంటే అల్లం పచ్చడి రెడీ అయిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది.